ఆటో నగర్లో ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారు. అక్కడ ప్రజల్ని ఎలా అలర్ట్ చేస్తున్నారు తదుపరి కార్యాచరణకి? విజయవాడ ఆటో నగర్లో మొత్తం 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. దాదాపు 5 గంటల పాటు పోలీసులు ఆపరేషన్ కొనసాగింది. పూర్తిగా మనం ఆటో నగర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ పూర్తిగా అంటే ఇదంతా కూడా మోటార్ ఫీల్డ్ ఏరియా. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులందరూ కూడా ఉంటారు. దాంట్లో భాగంగానే మనకి ఏదైతే మన కెమెరామెన్ ఆ విజువల్లో చూపిస్తున్నారో ఆ బిల్డింగే మొత్తం వీళ్ళందరూ కూడా కార్మికులు అని చెప్పి నెల రోజుల కిందట అద్దెకి తీసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మొత్తం పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడా అటాక్ చేసి దాదాపు 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్కు చెందిన 27 మంది మావోయిస్టులుగా ఆ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ కానూరులో అరెస్ట్ అయిన వారిలో మొత్తం 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. దాంట్లో భాగంగా అయితే అరెస్ట్ అయిన మావోయిస్టులు 4 మావోయిస్టుల కీలక నేతలు ఉన్నట్టు కూడా మనకి పోలీసుల ద్వారా చెప్తున్న సమాచారం ద్వారా అందుతూ ఉంది. స్థానిక పోలీసులు సాయంతో అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఆక్టోపస్ బలగాలన్నీ కూడా తరలించిన ఆ పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. చూడొచ్చు మనం ప్రస్తుతం ఆ పోలీసులతో పాటు ఆ ఆక్టోపస్ అదేవిధంగా క్లూస్ టీమ్స్ అన్ని కూడా మరొకసారి ఈ బిల్డింగ్కి చేరుకున్నాయి. మొత్తం పూర్తిగా అంటే దాదాపు ఒక భారీ స్థాయిలో 27 మంది మావోయిస్టులని పట్టుకున్నారు కనుక పూర్తిగా అక్కడ క్లూస్ టీమ్స్ అన్ని కూడా చేరుకున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా అక్కడ మొత్తం అంతా కూడా గాలింపు అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు ఒక 800 మీటర్ల దూరంలోనే ఉంచేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పటికే మొత్తం 3 వాహనాల్లో వాళ్ళందరినీ కూడా చాలా గోప్యంగా వాళ్ళందరినీ తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఒక రహస్య ప్రాంతంలో పూర్తిగా వాళ్ళందరినీ విచారిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. వీరంతా కూడా హిడ్మా అనుచరులుగా కూడా పోలీసులు గుర్తించారు. దాంతోపాటు ఏదైతే మనకి విజువల్లో కనిపిస్తుందో బిల్డింగ్ అదంతా కూడా పెనమలూరులో అప్పలస్వామి అనే ఒక యజమాని పేరుతో ఈ బిల్డింగ్ ఉంది. ఆయన విశాఖపట్నం వాసిగా కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారిస్తూ ఉన్నారు. అంటే సుమారు 20 రోజుల క్రితం అద్దెకి తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. అటు ఆ మారేడుమిల్లో ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మా డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. డైరీలో ఉన్న వివరాల ఆధారంగా పెనమలూరులో మొత్తం 27 మంది ఉన్నట్లు కూడా ఆక్టోపస్ పోలీసులు గుర్తించారు. డైరీలో ఉన్న సమాచారం మేరకు 4 రాష్ట్రాల పరిధిలో అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నట్టు కూడా ఆ పోలీసులు చెప్తా ఉన్నారు. చూడొచ్చు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ స్పాట్కి వస్తూ ఉన్నారు ఇప్పటికే. ఎందుకంటే చాలా పూర్తిగా క్లియర్గా అన్ని కూడా మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో క్లూస్ టీమ్స్ అన్ని వెళ్ళి ఆక్టోపస్ పోలీసులు కూడా మొత్తం పూర్తిగా చేస్తూ ఉన్నారు. మన విజువల్లో చూడొచ్చు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ స్పాట్కి చేరుకుంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. రెడీ చేసుకోమనండి. పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. పూర్తిగా అంటే ఆ మీడియా అరేంజ్ చేసుకున్న తర్వాత మాట్లాడతారని కూడా చెప్తున్నారు. ఒకవైపు పోలీసులు అయితే ఆ బిల్డింగ్ లో పూర్తిగా అన్ని కూడా వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మావోయిస్టులు ఏపీకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్లో తలదాచుకునేందుకు చోటు లేక ఏపీ వైపు వస్తున్నారు.
సిటీలో షెల్టర్ తీసుకునేందుకు ప్రయత్నించారు. విజయవాడ పెనమలూరులో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు. అందులో భారీగా ఆయుధాలను డంప్ చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ పెనమలూరులో మావోయిస్టుల కదలికలతో హై అలర్ట్ ప్రకటించారు. పెనమలూరులో మాత్రమే కాకుండా విజయవాడ సిటీలో కూడా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించారు. మావోల కదలికలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో కొన్ని చోట్ల ఆయుధాలను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు బెజవాడ పోలీసులు. ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో హిడ్మా డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న సమాచారం ఆధారంగా విజయవాడ పెనమలూరు ఏరియాల్లో మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించి మెరుపు దాడులు చేశారు ఆక్టోపస్ పోలీసులు. మావోయిస్టులు తలదాచుకున్న బిల్డింగ్లను చుట్టుముట్టారు. పెనమలూరులో 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ ఆఫీసులకు తరలించారు. పెనమలూరులో మావోయిస్టులు అద్దెకు తీసుకున్న బిల్డింగ్ ఓనర్ పేరు అప్పలస్వామిగా గుర్తించారు పోలీసులు. ఆయన విశాఖలో ఉంటున్నారని తెలుస్తోంది. రోజువారీ కూలీలు అని చెప్పి బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు. సుమారు 20 రోజుల క్రితమే అద్దెకు తీసుకున్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు విజయవాడలో తలదాచుకున్న మావోయిస్టుల కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. మావోయిస్టులు ఏపీకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్లో తలదాచుకునేందుకు చోటు లేక ఏపీ వైపు వస్తున్నారు మావోయిస్టులు. సిటీలో షెల్టర్ తీసుకునేందుకు ప్రయత్నించారు. విజయవాడ పెనమలూరులో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. అందులో భారీగా ఆయుధాలను డంప్ చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ పెనమలూరులో మావోయిస్టుల కదలికలతో హై అలర్ట్ ప్రకటించారు. పెనమలూరులో మాత్రమే కాకుండా విజయవాడ సిటీలో కూడా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించారు. మావోల కదలికలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో కొన్ని చోట్ల ఆయుధాలను గుర్తించారు, స్వాధీనం చేసుకున్నారు బెజవాడ పోలీసులు.